అందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశంలో పొగాకు అనేది ఒక పక్కన పరిశ్రమ, ఇంకో పక్కన వాడకం. ఇండియాలో పొగాకు అనేది సుమారు 26 కోట్ల మంది జనాలు టొబాకోని వినియోగిస్తున్నారు. అది పీల్చటమైనా, తినటమైనా అన్ని రకాలుగా ఖైనీ, గుట్కా, తంబాకు, అంతేకాకుండా సిగరెట్ ఇలా చుట్టాల రకరకాల విధానాల్లో ఇవాళ పొగాకు అంటే టొబాకోని యూజ్ చేస్తున్నారు. సో ఈ టొబాకో వల్ల సుమారు 13 లక్షల మంది ప్రతి సంవత్సరం మన భారతదేశంలో చనిపోతున్నారు. ఆ పెట్టెల పైన స్టాట్యుటరీ వార్నింగ్ తంబాకు వల్ల ప్రాణాంతకం అని రాసినా సరే, అది తెలిసినా సరే చాలా మంది అది వినియోగిస్తున్నారు. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ కన్నా కూడా ఈ స్మోక్లెస్ టొబాకో, ఈ ఖైనీ, గుట్కా, తంబాకు అనేది ఆల్మోస్ట్ 60% టొబాకో యూసేజ్ లో ఉంది. ఇది మన భారతదేశపు టొబాకో పరిస్థితి. ఈ రోజు మనందరం ఒక వాగ్దానం చేద్దాం. టొబాకోని మనం అరికడదాం. మనం టొబాకో వాడకాన్ని మన మిత్రులు గాని, మన శ్రేయోభిలాషులు గాని, మన ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైనా వాళ్ళు తీసుకున్నట్టయితే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చెప్దాం. లంగ్ వచ్చే ప్రాబ్లం గురించి చెప్దాం. లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్దాం. అంతే విధంగా లంగ్ వీక్ అవుతుందని చెప్దాం. అంతే విధంగా సిఓపిడి వస్తుందని చెప్దాం. స్మోక్ చేయడం వల్ల యాక్టివ్ స్మోకింగ్ కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్తాం. సో ఇవాళ సే నో టు టొబాకో. మీ అందరికీ నేను కోరేది టొబాకో కన్సంప్షన్ ని, అదే విధంగా టొబాకో స్మోకింగ్ ని మనందరం కూడా కలిసికట్టుగా మన సమాజంలో అరికడదాం.